హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సబ్ట్రాక్ట్ టు అరే ఆఫ్ బైట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సబ్ట్రాక్ట్ టు అరే ఆఫ్ బైట్స్ని మనం మల్టీ బైట్ సబ్ట్రాక్షన్ కూడా డిఫైన్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ మోర్ దాన్ 2 బైట్స్ డేటాని తీసుకునేసి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ని ఇక్కడ పర్ఫామ్ చేస్తాము. అగైన్ ఇక్కడ చూడండి, మనం సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు ప్రీవియస్ బారో కూడా ఇక్కడ తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం ప్రీవియస్ బారోని క్యారీగా మనం కన్సిడర్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, నేను 4 బైట్స్ ఆఫ్ డేటా తీసుకునేసి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను. ఇప్పుడు లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి, సిఎల్సి మీన్స్ క్లియర్ క్యారీ ఫ్లాగ్. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ క్యారీ ఏది ఉన్నా సరే ఆటోమేటిక్గా 0గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, మూవ్ ఎస్ఐ 2000. అంటే ఇక్కడ మనకి ఎస్ఐ ఈక్వల్ టు 2000గా లోడ్ అవుతుంది. నెక్స్ట్ మూవ్ డిఐ 3000. అంటే ఇక్కడ డిఐ అనేది 3000గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ సిఎల్ కంటెంట్ ఆఫ్ 1050. అంటే ఇక్కడ మనకి 1050 మెమరీ లొకేషన్లో ఉన్న 8-బిట్ డేటా అంటే 04 అనేది సిఎల్ లిస్టులోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సిఎల్ ఈక్వల్ టు 04గా లోడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. ఏఎల్ అనేది 8-బిట్ రిజిస్టర్ కాబట్టి ఇప్పుడు ఎస్ఐ అనేది 2000 ఉంది కాబట్టి ఇక్కడ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఎప్పుడైతే ఇలా నోట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా 2000 అనేది మెమరీగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు 2000 లొకేషన్లో ఉన్న 8-బిట్ డేటా అంటే A7 అనేది ఏఎల్ లిస్టులోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు A7గా లోడ్ అయింది. నెక్స్ట్ వన్ చూడండి, ఎస్బీబీ ఏఎల్ కంటెంట్ ఆఫ్ డిఐ. సో ఎస్బీబీ మీన్స్ సబ్ట్రాక్ట్ విత్ బారో. అంటే మనం ప్రీవియస్ క్యారీ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాము. కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎలా నోట్ చేసుకుంటామంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ మైనస్ కంటెంట్ ఆఫ్ డిఐ మైనస్ ప్రీవియస్ క్యారీ ఇలా నోట్ చేసుకుంటాము. సో ఆల్రెడీ ఏఎల్ ఈక్వల్ టు మనకి A7 ఉంది, అది నోట్ చేశాను. మైనస్ కంటెంట్ ఆఫ్ డిఐ అంటే 3000. కాబట్టి 3000 లొకేషన్లో మనకి 82 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనకి ప్రీవియస్ క్యారీ మనకి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. ఓవరాల్గా మనకి ఈ 3 బైట్స్ ఆఫ్ డేటాని సబ్ట్రాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ 25 ఇలా జనరేట్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ క్యారీ అనేది 0గా జనరేట్ అవుతుంది. సో క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 కాబట్టి సో దాన్ని ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి రిజల్టెంట్ వాల్యూ 25 వస్తుంది కదా. ఈ 25 అనేది ఏఎల్ లిస్టులోకి మూవ్ అవుతుంది. ప్రజెంట్ మనకి ఏఎల్ లిస్టులో 25 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఏఎల్. అంటే ఆల్రెడీ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2000 కాబట్టి 2000 మెమరీ లొకేషన్లో ఈ 25 డేటా ఏదైతే ఉంటుందో అది మూవ్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ ఉంది కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూ 2000 ఉంది. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ ఈక్వల్ టు 2001గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ డిఐ అంటే ఆల్రెడీ డిఐ ఈక్వల్ టు 3000 ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ చేసిన తర్వాత డిఐ ఈక్వల్ టు 3001గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ సిఎల్. ఆల్రెడీ సిఎల్ ఈక్వల్ టు 04 ఉంది కాబట్టి డిక్రిమెంట్ చేసిన తర్వాత సిఎల్ ఈక్వల్ టు 03గా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి జేఎన్జెడ్ ఇన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, జేఎన్జెడ్ అడ్రస్. సో జేఎన్జెడ్ మీన్స్ జంప్ ఇఫ్ నో 0. సో ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జేఎన్జెడ్ అనేది 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ప్రీవియస్ కౌంట్ సిఎల్ ఈక్వల్ టు 03 ఉంది కాబట్టి ఇక్కడ 0 ఫ్లాగ్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 0 జనరేట్ అవుతుంది. ఎందుకంటే నాన్ 0 వాల్యూ కాబట్టి 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా సెట్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి జేఎన్జెడ్ ఇన్స్ట్రక్షన్ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. సో కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2001 కాబట్టి 2001 లొకేషన్లో 72 ఉంది కాబట్టి అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఎస్బీబీ ఏఎల్ కంటెంట్ ఆఫ్ డిఐ అంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ మైనస్ కంటెంట్ ఆఫ్ డిఐ మైనస్ సిఎఫ్.
సో ఒకసారి ఇక్కడ చూడండి, ఏఎల్ ఈక్వల్ టు మనకి డేటా 72 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ కంటెంట్ ఆఫ్ డిఏ అంటే 3001 లొకేషన్లో డేటా 63 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ క్యారీ ఫ్లాగ్, ప్రీవియస్ క్యారీ మనకి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. ఇక్కడ చూడండి, మనం ఈ 3 బైట్స్ ఆఫ్ డేటాకి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 0F జనరేట్ అవుతుంది. ఆ 0F కూడా మనకి ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి క్యారీ అనేది ఇక్కడ జనరేట్ కాలేదు కాబట్టి 0గా కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ కామా ఏఎల్. ఆల్రెడీ ఏఎల్లో మనకి 0F జనరేట్ అయింది కాబట్టి ఇక్కడ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2001 లొకేషన్లోకి ఈ 0F అనేది మూవ్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ ఉంది, ప్రీవియస్ ఎస్ఐ ఈక్వల్ టు 2001 ఉంది కాబట్టి 2002గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ డిఐ ఉంది కాబట్టి ఇక్కడ ప్రీవియస్ వాల్యూ 3001 ఉంది కాబట్టి 3002గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ సిఎల్, ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూ 03 ఉంది కాబట్టి ఇప్పుడు 02గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనం 0 ఫ్లాగ్ కానీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినట్లయితే నాన్ జీరో వాల్యూ కాబట్టి 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా సెట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, JNZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అడ్రస్ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి ఇక్కడ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. అక్కడ నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, మూవ్ ఏఎల్ కమా కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2002 ఉంది కాబట్టి 2002 లొకేషన్లో డేటా 38 ఉంది కాబట్టి అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఎస్బీబీ ఏఎల్ కమా కంటెంట్ ఆఫ్ డిఏ అంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ మైనస్ కంటెంట్ ఆఫ్ డిఏ మైనస్ సిఎఫ్. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఏఎల్ ఈక్వల్ టు 38 ఉంది, అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ కంటెంట్ ఆఫ్ డిఏ అంటే 3002 ఉంది కాబట్టి ఇప్పుడు 3002 లొకేషన్లో 91 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ప్రీవియస్ క్యారీ 0 ఉంది కాబట్టి -0 అనేది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ 3 బైట్స్ ఆఫ్ డేటాని సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ A7 వస్తుంది కాబట్టి ఆ A7 అనేది ఏఎల్ లిస్టులోకి మూవ్ అవుతుంది. దాంతోపాటు మనకి ఇక్కడ క్యారీ అనేది 1గా జనరేట్ అవుతుంది కాబట్టి ఆ క్యారీ అనేది ఇక్కడ నోట్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ కమా ఏఎల్. ఆల్రెడీ ఏఎల్లో మనకి A7 వచ్చింది కదా, ఆ డేటా వచ్చి కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2002 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2002 ఉంది కాబట్టి 2003గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ డిఐ ఉంది కాబట్టి ఇక్కడ డిఐ ఈక్వల్ టు 3002 ఉంది ప్రీవియస్ వాల్యూ, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ 3003గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ డిక్రిమెంట్ సిఎల్, సో ఆల్రెడీ సిఎల్ ఈక్వల్ టు 02 ఉంది కాబట్టి డిక్రిమెంట్ చేసిన తర్వాత సిఎల్ ఈక్వల్ టు 01గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి నాన్ జీరో వాల్యూ కాబట్టి 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా సెట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మనకి JNZL1 అనేది 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ డేటా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, మూవ్ ఏఎల్ కమా కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2003 ఉంది కాబట్టి 2003 లొకేషన్లో మనకి డేటా వచ్చి D7 ఉంది, అది వచ్చి మనకి ఏఎల్ లిస్ట్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఎస్బీబీ ఏఎల్ కామా కంటెంట్ ఆఫ్ డిఐ అంటే ఏఎల్ ఈక్వల్ టు ఏఎల్ మైనస్ కంటెంట్ ఆఫ్ డిఐ మైనస్ సిఎఫ్. అగైన్ ఇక్కడ చూడండి, ఏఎల్ ఈక్వల్ టు D7 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. మైనస్ కంటెంట్ ఆఫ్ డిఐ అంటే 3003 కాబట్టి 3003 లొకేషన్లో 24 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. మైనస్ ఇక్కడ మనకి ప్రీవియస్ క్యారీ 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ 3 బైట్స్ ఆఫ్ డేటాని సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ B2 వస్తుంది. ఇది వచ్చి మనకి ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ మనకి క్యారీ అనేది జనరేట్ కాలేదు కాబట్టి ఇక్కడ క్యారీ అనేది 0గా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ కామా ఏఎల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2003 కాబట్టి ఏఎల్ లిస్టులో జనరేట్ అయిన B2 వాల్యూ 2003 లొకేషన్లోకి మూవ్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఎస్ఐ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు ప్రీవియస్ డేటా 2003 ఉంది, ఇప్పుడు 2004గా చేంజ్ అవుతుంది.
అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ డిఐ అంటే ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూ డిఐ ఈక్వల్ టు 3003 ఉంది కాబట్టి ఇప్పుడు 3004గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ డిక్రిమెంట్ సిఎల్ అంటే ఆల్రెడీ ఇక్కడ సిఎల్ ఈక్వల్ టు 01 ఉంది కాబట్టి 00గా చేంజ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి జీరో ఫ్లాగ్ని ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ జీరో వాల్యూ కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1గా సెట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JNZL1 ఇన్స్ట్రక్షన్ అనేది జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఫైనల్గా ఇంటూ 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి 4 బైట్స్ ఆఫ్ డేటాని సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిజల్టెంట్ వాల్యూ ఇలా జనరేట్ అవుతుంది. ఒకసారి ఈ డేటాని ఎవాల్యుయేట్ చేసి ఇప్పుడు ఒకసారి చూద్దాము. కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ 7 - 2 అంటే ఇక్కడ 5 జనరేట్ అవుతుంది. అగైన్ A - 8 అంటే 10 - 8 దట్ ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి 2 - 3. సో మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వదు కాబట్టి ఇక్కడ నుంచి 1 తీసుకుంటాం. సో డెసిమల్ అయితే మనకి 1ని 10గా తీసుకుంటాం. అదే ఎక్సా డేటా అయితే 1ని 16గా తీసుకుంటాం. కాబట్టి నేను ఈ ప్లేస్లో 16 నోట్ చేశాను. అగైన్ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2ని యాడ్ చేస్తాం. కాబట్టి మనకి డేటా వచ్చి 18 వచ్చింది. అగైన్ ఇక్కడ మనకి 3తో సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి 18 - 3 దట్ ఈక్వల్ టు 15. డెసిమల్లో 15 అంటే ఎక్సాలో ఈ డేటా వచ్చి ఎఫ్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఎఫ్ అనేది నోట్ చేసాము. అగైన్ ఇక్కడ చూడండి 1 సబ్ట్రాక్ట్ చేయాలి కానీ ఇక్కడ మనం బారో రిప్రజెంట్ చేసాం కాబట్టి మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ చూడండి 7 - 6 అంటే 1, 1 - 1 అంటే 0. నెక్స్ట్ వన్ చూడండి 8 - 1 అంటే 7. అగైన్ 3 - 9 అంటే మనకి పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ నుంచి 1 తీసుకుంటాం కాబట్టి ఈ 1 అనేది మనం 16గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఆ 3ని యాడ్ చేస్తాం. కాబట్టి 16 + 3 అంటే 19. అగైన్ ఇక్కడ చూడండి 9 ఉంది కాబట్టి 9తో సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి 19 - 9 అంటే 10. సో డెసిమల్లో 10 అంటే ఎక్సాలో ఈ వాల్యూ వచ్చి ఏగా నోట్ చేసుకుంటాం. కాబట్టి మనకి ఇక్కడ ఏ జనరేట్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. బట్ ఇక్కడ బారో 1 అనేది రిప్రజెంట్ చేసాం కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ చూడండి 7 - 4 అంటే 3, 3 - 1 అంటే 2 ఇలా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి D - 2, D అంటే మనకి 13, 13 - 2 అంటే మనకి డేటా వచ్చి 11 వస్తుంది. సో డెసిమల్లో 11 అంటే హెక్సాలో ఈ డేటా వచ్చి బీగా నోట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనకి సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. అయితే ఇక్కడ చూడండి మనం ఇంటర్నల్గా క్యారీని ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఏమంటారంటే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అంటాం. ఇంటర్నల్ క్యారీ వచ్చి అంటే నిబ్బుల దగ్గర మనకి క్యారీ జనరేట్ అయితే దాన్ని ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్గా కన్సిడర్ చేస్తాము. కాబట్టి ఈ డేటాని మనం నెక్స్ట్ బైట్కి సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కన్సిడర్ చేయకూడదు. మనకేంటంటే బైట్స్ ఆఫ్ డేటాని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత అడిషనల్గా మనకి క్యారీ జనరేట్ అయితే సో దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ యూజ్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేశాను. సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి ప్రోగ్రామ్స్లో రన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సిఎల్సి టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ SI, 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ DI, 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ CL, కంటెంట్ ఆఫ్ 1050 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ SBB AL, కంటెంట్ ఆఫ్ DI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ SI, AL టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్
డిఐ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ సిఎల్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ జేఎన్జెడ్ L1 అంటే ఇక్కడ L1 అడ్రస్ 010B టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంట్ 03 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనం కౌంట్ వాల్యూ ఫస్ట్ అపరెంట్ డేటా సెకండ్ అపరెంట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ కౌంట్ వాల్యూ ఇవ్వాలనుకున్నాం కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 1050 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ 04 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అపరెంట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనం స్పేస్ బార్ వచ్చేసి ఇన్పుట్ డేటా ఇవ్వచ్చు కాబట్టి ఇక్కడ 2000 లొకేషన్లో A7 టైప్ చేసి స్పేస్ ఇచ్చాను. అగైన్ ఇక్కడ 2001 లొకేషన్లో 72, 2002 లొకేషన్లో 38, 2003 లొకేషన్లో D7 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ సెకండ్ అపరెంట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ స్పేస్ బార్ వచ్చేసి ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి 3000 లొకేషన్లో 82, 3001 లొకేషన్లో 63, 3002 లొకేషన్లో 91, 3003 లొకేషన్లో 24 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి G టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, జనరల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్, ఫ్లాగ్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని వెరిఫై చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా అనేది వెరిఫై చేయాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనం స్పేస్ బార్ వచ్చేసి అవుట్పుట్ డేటాని వెరిఫై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ 2000 లొకేషన్లో 25 జనరేట్ అవుతుంది. స్పేస్ ఇచ్చినట్టయితే 2001 లొకేషన్లో 0F జనరేట్ అవుతుంది. 2002 లొకేషన్లో A7, 2003 లొకేషన్లో B2 జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ మనం ఆప్ కోడ్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే *03 దగ్గర ఉన్న అడ్రస్ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ అనేటివి జనరేట్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్తో పాటు ఆప్ కోడ్స్ కూడా ఇక్కడ జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్లో అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని టైప్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.